సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నంత రేపులు అయ్యాయి హిందూ మతంలోని చాలా వర్డ్స్ సామాన్లు బయటకు వచ్చినప్పుడు అక్కడ ఇక్కడ టచ్ అయితే మీకు బాధ అవుతుంది అని తోకపల్లి అంటే అర్థమైంది తల్లి. ప్రతివాడు స్టేజ్ ఎక్కేసి ఆడపిల్ల ఇలా ఉండాలి అలా ఉండాలి. అన్ని మతాలు సమానమే అన్నందుకే దీపు చంద్రదాస్ గారిని చంపారు. ఓన్లీ జయప్రద కాజల్ అగర్వాల్ గారు ఇద్దరు మాత్రమే స్పందించారు. మరి మిగతా వాళ్ళు ఏమైపోయారు? లేరా? మొన్న మీ అమ్మగారు కట్టుకున్నారు, మీ అమ్మ చెప్పిందా నీ దగ్గరకు వచ్చి అన్వేష్ నాకు చీర కట్టుకుంటే గాలి ఆడతలేదు అనేసి? సీతామాతను ద్రౌపదిని ఎవరేమన్నా ఊరుకునే ప్రసక్తే లేదు. హిందువులు మారారు. నమస్కారం, జై శ్రీరామ్. నేను మీ సుధా హిందూ మోక్షధర్మ. అయితే ఈ విషయం మీకు అందరికీ తెలిసిందే అండి. ఈ విషయం మీకు చెప్పే విషయాన్ని ఆల్రెడీ నేను గ్రౌండ్ లెవెల్లో 100 మంది మహిళల ముందు జాగృతం చేస్తూ చెప్పాను. బట్ అక్కడ ఏంటంటే మైక్ క్లారిటీ లేక వాయిస్ సరిగ్గా రాలేదు. కాబట్టి ఈ విషయం మీ ముందుకి ఇప్పుడు తెచ్చాను. ఎక్కువ మందికి షేర్ అవ్వడానికి కోసం, ఎక్కువ మందికి తెలియడం కోసం మీ ముందుకి ఇప్పుడు తెచ్చానండి. అయితే అందరికీ తెలిసిన విషయమే, నటుడు శివాజీ ఏం మాట్లాడాడు, దాని గురించి ఎంత పెద్ద చర్చ జరుగుతుంది, దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడుతున్నానండి. అలా నటుడు శివాజీ సామాన్లు అన్న ఒక్క విషయాన్ని పట్టుకొని ఎంతో రచ్చ చేస్తున్నారు. అలా దాని గురించి యూట్యూబ్ స్టార్ ఎవరు అన్వేష్ కూడా ఒక విషయం అన్నాడు. అతను అన్నదానికి ఆల్రెడీ నిన్న నేను లైవ్లో వెళ్ళి కౌంటర్ ఇచ్చాను, కౌంటర్ వీడియో చేశాను, అంతవరకు అది అయిపోయింది. దాని తర్వాత నేను ఈరోజు ఒక వీడియో చూశానండి. ఆ వీడియో చూడగానే నాకు చాలా కోపము, బాధ అన్నీ వేసింది. ఆ వీడియో ఏంటి అన్నది ఇప్పుడు మీకు వినిపిస్తాను, వినండి. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నంత రేపులు అయ్యాయి హిందూ మతంలోని చాలా దారుణం. ఇతను ఏమంటున్నాడంటే సీతాదేవి ద్రౌపది మాత ఏ జీన్స్ టీషర్ట్ వేసుకుందని రేపులు అయ్యాయి అని అక్కడ చెప్తున్నాడు. సీతామాత మీద ఎప్పుడు రేపు జరిగింది? ద్రౌపది మాత మీద ఎప్పుడు రేపు జరిగింది? చెప్పండి అయ్యా అన్వేష్ గారు, ఎప్పుడు రేపు జరిగింది? మీరు చూసారా? మీరు విన్నారా? మీరు చదివారా? పోనీ సీతామాత ఎప్పుడైనా టీషర్ట్ వేసుకుందా? చీర కట్టుకుంది కాబట్టి వాళ్ళిద్దరి పైన రేప్ జరిగిందని చెప్తున్నారు. అసలు సీతామాత గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? మన హిందువులు యావత్ భారతదేశము మాతగా కొలిసే, తల్లిగా కొలిసే సీతామాత గురించి నువ్వు ఇంత అసభ్యకరంగా మాట్లాడుతున్నావా? ఎక్కడో ఉండి ఏమో ఇష్టానుసారం మాట్లాడుతున్నావు ఏంటి? అసలు హిందువుల మనోభావాలు దెబ్బతీయడానికే నువ్వు మాట్లాడుతున్నావా? అసలు సీతాదేవి యొక్క గొప్పతనం నీకు తెలుసా అన్వేష్? సీతామాత ఎంత గొప్పతనం! అచంచలమైన భక్తి, విశ్వాసం, ధర్మబద్ధంగా నిలిచిన ఏకైక పత్నిగా ఆవిడ నిలిచింది చరిత్రలో. ఆదర్శ దంపతులుగా ఉన్నారు రాముడు, సీత. అలాంటి గొప్ప మాతృమూర్తిని రావణుడు చెరలో పట్టి ఉంచినా కూడా ఇంత కూడా భయపడకుండా అగ్ని ప్రవేశం చేసిన పతివ్రత ఆవిడ గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? సీతామాత గురించి అన్నప్పుడు కొంచెము ఏం మాట్లాడుతున్నాను, విచక్షణ కోల్పోయి మాట్లాడకు. అలాగే ద్రౌపది మాత గురించి ఏమన్నావు నువ్వు అసలు? ద్రౌపది మాత గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? జుట్టు పట్టుకొని సభలోకి వీడ్చుకొచ్చిన దుశ్శాసనుడు ఏమయ్యాడో తెలీదా నీకు? కౌరవ వంశం మొత్తం నాశనం అయిపోయింది. మహాభారతం చదివానని చెప్పావు, ఏం తెలుసు నీకు మహాభారతంలో? మొన్న ఒక వీడియో చూసాను, రామాయణం కూడా త్వరలో మొదలు పెట్టబోతున్నా అన్నాడు. మహాభారతం నువ్వు నిజంగా చదివి ఉంటే, అది నీకు అర్థమై ఉంటే ద్రౌపది మాత గురించి నువ్వు ఇలా మాట్లాడేవాడివి కాదు. సీతామాత గురించి ఇంత అసభ్యకరమైన వ్యాఖ్యలు నువ్వు చేసేవాడివి కాదు. నాకే అన్ని తెలుసు, ఎవరికి ఏం తెలియదు, ప్రతి దాని గురించి నేనే మాట్లాడుతున్నాను విర్రవీగకు. నీకేం తెలీదు అని అందరికీ అర్థమైపోయింది. ఓకే, ఇన్ని రోజులు నేను ఎంత ఇన్ఫ్లుయెన్స్ అని, నాకు ఎంతో ఫాలోయింగ్ ఉందని మిడిసి పడ్డావు కదా, అది కొంచెం తగ్గించుకోండి. అయితే సరే అండి, ఈ విషయం పైన నటుడు శివాజీ ఆడవాళ్ళు ఎలా ఉండాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలి, బయటకు వచ్చినప్పుడు పద్ధతిగా ఉండాలని చెప్పారు. దాన్ని మన వాళ్ళందరూ చాలా రచ్చరచ్చ చేస్తున్నారు. ప్రపంచంలో లేదా మన భారతదేశంలో ఏ ఇష్యూ లేనట్టు, ఏ ప్రాబ్లమ్స్ లేనట్టు, ఒక బట్టల విషయమే ఉన్నట్టు చినిగిపోయిన బట్టల గురించి నోరు చించుకొని మాట్లాడుతున్నారు. ఓకే, ముఖ్యంగా యాంకర్ అనసూయ, అమ్మ అనసూయ, నువ్వు యాంకర్ చేస్తున్నావు, అతను హీరోయిన్స్ గురించి అన్నారు, నువ్వైతే హీరోయిన్ కాదు. మహాభారతం చదివానని చెప్పావు, ఏం తెలుసు నీకు మహాభారతంలో? మొన్న ఒక వీడియో చూసాను, రామాయణం కూడా త్వరలో మొదలు పెట్టబోతున్నా అన్నాడు. మహాభారతం నువ్వు నిజంగా చదివి ఉంటే, అది నీకు అర్థమై ఉంటే ద్రౌపది మాత గురించి నువ్వు ఇలా మాట్లాడేవాడివి కాదు. సీతామాత గురించి ఇంత అసభ్యకరమైన వ్యాఖ్యలు నువ్వు చేసేవాడివి కాదు. నాకే అన్ని తెలుసు, ఎవరికి ఏం తెలియదు, ప్రతి దాని గురించి నేనే మాట్లాడుతున్నాను విర్రవీగకు. నీకేం తెలీదు అని అందరికీ అర్థమైపోయింది. ఓకే, ఇన్ని రోజులు నేను ఎంత ఇన్ఫ్లుయెన్స్ అని, నాకు ఎంతో ఫాలోయింగ్ ఉందని మిడిసి పడ్డావు కదా, అది కొంచెం తగ్గించుకోండి. అయితే సరే అండి, ఈ విషయం పైన నటుడు శివాజీ ఆడవాళ్ళు ఎలా ఉండాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలి, బయటకు వచ్చినప్పుడు పద్ధతిగా ఉండాలని చెప్పారు. దాన్ని మన వాళ్ళందరూ చాలా రచ్చరచ్చ చేస్తున్నారు. ప్రపంచంలో లేదా మన భారతదేశంలో ఏ ఇష్యూ లేనట్టు,
ఏ ఏ ప్రాబ్లమ్స్ లేనట్టు, ఒక బట్టల విషయమే ఉన్నట్టు, చినిగిపోయిన బట్టల గురించి నోరు చించుకొని మాట్లాడుతున్నారు. ఓకే. ముఖ్యంగా యాంకర్ అనసూయ. అమ్మ అనసూయ, నువ్వు యాంకర్ చేస్తున్నావు. అతను హీరోయిన్స్ గురించి అన్నారు. నువ్వైతే హీరోయిన్ కాదు. Using those words, సామాన్లు. Unbelievable that you're supporting. ఎక్కడికి వెళ్తున్నారు, మీరెక్కడికి వెళ్తున్నారు? అది అందరికీ తెలిసిన విషయమే. ఏం చెప్పాడు అతను? మంచి బట్టలేసుకోండి తల్లి. బయటికొచ్చినప్పుడు అక్కడ, ఇక్కడ టచ్ అయితే మీకు బాధవుతుంది అని మన కోసమే చెప్పాడు గదా! మన మాన ప్రాణాలు కాపాడుకోవడం కోసమే చెప్పాడు గదా! నీ ఇష్టం, నువ్వు ఇంట్లో ఎలాంటి బట్టలన్నా ఏసుకో తల్లి. బయటకొచ్చినప్పుడు మంచిగుండంటే అతని మీద కేసులు పెట్టారు. ఏదేదో రచ్చ రచ్చ చేశారు. అలాగే చిన్మయి, అమ్మ చిన్మయి, నువ్వు 'రోబో' సినిమాలో ఒక పాట పాడావు. 'కీలిమంజారో' అనుకుంటూ. నీ సోకు పళ్ళు తిని అని. సోకు పళ్ళు అంటే అర్థమేంది తల్లి? తెలుసు కదా నీకు? తెలిసి కూడా మరి ఎలా పాడావు? అంటే డబ్బులిచ్చారు కాబట్టి పాడానంటావు. అంతేనా? డబ్బులిస్తే ఎలాంటి పాటలైనా పాడతావా? ఆ రైటర్ మీద నీకు ప్రాబ్లమ్ లేదు. పాడిన నీ మీద నీకు ప్రాబ్లమ్ లేదు. ఇప్పుడు శివాజీ గారంటే నీకు ప్రాబ్లమ్ వచ్చిందా తల్లి? అలాగే నాగబాబు గారు. నాగబాబు గారు, ఏవి ఇష్యూస్ లేవా అండి మన భారతదేశంలో? ఏది లేనట్టు ఆడవాళ్ళ బట్టల గురించి మాట్లాడుతున్నారు మీరు. ప్రతివాడు స్టేజ్ ఎక్కేసి ఆడపిల్ల ఇలా ఉండాలి అలా ఉండాలి. మీకు అప్పుడు చెప్పడానికి ఆడపిల్ల ఇలా ఉండాలని బతకనేయండి. సరే, ఇప్పటికైనా ఈ విషయంతో ఇంతటికో వదిలేస్తే మన భారతదేశంలో జరుగుతున్న దాడుల గురించి ఒకసారి మాట్లాడండి. తెలుసా మీకు బంగ్లాదేశ్‌లో ఏం జరుగుతుందో? ఇప్పుడు ఎవరైతే బట్టల విషయంలో మాట్లాడిన స్టార్స్ గారు, ఈ బంగ్లాదేశ్‌లో ఏం జరుగుతుందో మీకు తెలుసా? మన హిందువుల పైన ఎలా దాడులు జరుగుతున్నాయో మీకు తెలుసా? ఎక్కడో కాదు, మన పక్కన ఉన్న బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లో అలాంటివి జరుగుతున్నప్పుడు మన దగ్గర జరగవని మీరెలా అనుకుంటున్నారు? బంగ్లాదేశ్‌లో దీపు చంద్రదాస్ గారిని ఎలా చంపారో మీకు తెలుసా? ఎందుకు చంపారో తెలుసా మీకు పోనీ? తెలీదు. మాకేమవసరం, మేము బట్టల గురించి మాత్రమే మాట్లాడతాం. అంతేనా అండి? దీపు చంద్రదాస్ గారిని అన్ని మతాలు సమానమే అన్నందుకు మూకుమ్మడిగా కలిసి అతన్ని బతికుండంగానే కొట్టి, కాళ్ళతోటి తన్నుకుంటూ, ఉరివేసి నిప్పు పెట్టి కాల్చి మరీ చంపారండి. కేవలం అన్ని మతాలు సమానమే అన్నందుకు మాత్రమే అతన్ని చంపారు. ఘోరంగా చంపారు అతన్ని. అది వీడియో అందరూ చూసే ఉంటారు. ఆ వీడియో చూసినప్పుడన్నా మీలో మార్పు కలగలేదా? కనీసం హిందుత్వం పైన జరుగుతున్న దాడుల గురించి మాట్లాడాలని మీకు నోరు విప్పాలని రాలేదా ఆలోచన గూడా? దీపు చంద్రదాస్ గారిని ఎందుకు చంపారు? ఇప్పటికైనా సెక్యులర్ హిందువులారా మారండి. అన్ని మతాలు సమానమే అన్నందుకే దీపు చంద్రదాస్ గారిని చంపారు. రేపు నువ్వు గావచ్చు, నేను గావచ్చు. కాబట్టి అన్ని మతాలు ఎప్పటికీ సమానం కాదు. దీపు చంద్రదాస్ గారిని ఒకరినే చంపారా అండి? దాని తర్వాత అమృత్ గారిని చంపారు. అమృత్ గారిని ఎందుకు చంపారో తెలుసా? మెజారిటీ ఉన్న ముస్లిమ్స్ ఏరియాలో ఆ హిందువు దాదాగిరి చేశారు అని చెప్పి హిందువుని అక్కడున్న వాసులే మూకుమ్మడిగా అతన్ని చంపారు. ఇది నమ్మశక్యంగా ఉందా? హిందువులు మెజారిటీ ఉన్న దగ్గరనే ముస్లిమ్స్‌ని ఏం అనలేకపోతున్నాం. అట్లాంటిది ముస్లిమ్స్ మెజారిటీ ఉన్న ఏరియాలో అమృత్ గారు ధైర్యంగా దాదాగిరి చేశారు కాబట్టి చంపాము అని చెప్తున్నారు. మూకుమ్మడిగా చంపాము అని చెప్తున్నారు. మరి ఈ దీపు చంద్రదాస్ గారి గురించి గాని, ఈ అమృత్ గురించి గాని, ఈ నాగబాబు గాని, ఈ యాంకర్ గాని, ఈ చిన్మయి గాని, అలాగే పేరు మోసిన హీరోలు గాని ఎవరు స్పందించరే? బట్టల విషయంలో స్పందించిన వాళ్ళు దాడుల గురించి ఎందుకు స్పందించలేకపోతున్నారు? అప్పుడు మీరందరూ చచ్చిపోయారా? దీపు చంద్రదాస్ గారిని చంపినప్పుడు మీరందరూ చచ్చిపోయారా? మీ నోర్లు పడిపోయాయా? వీటి గురించి మాట్లాడడానికి మీకు నోర్లివ్వవు గానీ, ఏదో మంచి చేద్దాము, సమాజానికి మంచి మెసేజ్ ఇద్దామన్న శివాజీ గారి గురించి మాత్రం మాట్లాడగలుగుతున్నారు మీరు. అతని మీద కేసులు పెడుతున్నారు. బంగ్లాదేశ్‌లో ఏం జరుగుతుంది? మీకేమన్నా తెలుసా? ఇప్పటికైనా సెలబ్రిటీస్ గారు, మనం హిందువులం భుజాల మీద పోస్తున్నాము. నా హీరో, నా అభిమానం, ఆ హీరో అంటే నాకు ప్రాణమని మన హిందువులు ఎంతమందో హీరో అభిమానంతోటి ఉన్నారయ్యా. ఉండండి, మంచిది, కాదని నేననను. కానీ ఏ సెలబ్రిటీలైనా హిందుత్వం పైన జరుగుతున్న దాడులపై స్పందించారా? ఒక ఇద్దరు స్పందించారండి. అంతో ఇంతో మన పవన్ కళ్యాణ్ గారు. ఇద్దరు ఎవరు తెలుసా? కాజల్ అగర్వాల్, జయప్రద గారు. ఏమని స్పందించారు? హిందుత్వం పైన జరుగుతున్న అఘాయిత్యాలు ఇంతటితో ఆపేయండి అని ఓన్లీ జయప్రద, కాజల్ అగర్వాల్ గారు ఇద్దరు మాత్రమే స్పందించారు. మరి మిగతా వాళ్ళు ఏమైపోయారు? లేరా? చెప్పండి, మిగతా సెలబ్రిటీలు ఏమైపోయారు? చిన్న విషయం పైన సామాన్లు అన్న దాన్ని పట్టుకొని సాగదీస్తున్నారే. మరి ఇంతమంది మన హిందువుల పైన దాడి జరుగుతుంది. మరి ఏం చేస్తున్నారు మీరంతా? అలాగే అన్వేష్ ఇంకోటి ఏం చెప్తున్నాడంటే, క్రిస్టియానిటీలో స్వేచ్ఛ ఉంది అని చెప్తున్నాడు. బైబిల్‌లో లేదా క్రిస్టియానిటీలో స్వేచ్ఛ ఉందని చెప్తున్నారు. బైబిల్‌లో ఒక మాట ఉంటది అన్వేష్, నువ్వు ఒకప్పుడు క్రిస్టియన్ మతంలోనే ఆడదానికి స్వేచ్ఛ. దారులు కప్పేసి తర్వాత లంగాలు వేసేసుకొని ఆ తర్వాత చీర వేసేసుకొని 10 కుర్చీలు అలంతా కప్పుకొని తిరగాల. రాబం చెప్పి ఇండియా రావడానికి కదా నీకు తెలిసే ఉంటది. వ్యభిచరించొద్దు అని ఉంటది. బైబిల్ అనుసరించే దేశాలు ఎక్కువ వ్యభిచారానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాయి. ఆ విషయం నీకు తెలుసా?
లీగల్గా కూడా వాళ్ళు అప్రూవెన్స్ ఇచ్చారు. లీగల్గా కూడా వాళ్ళు చెప్పారు వ్యభిచారం చేసుకోవచ్చు అనేసి. ఇదేనా నీకు క్రైస్తవంలో ఉన్న ఫ్రీడమ్? క్రైస్తవ్యంలో ఉన్న స్వేచ్ఛ నీకు ఇదేనా? ఇదే కావాలా నీకు? మన భారత సనాతన ధర్మంలో ఎలా ఉంటారు? ఆ విషయం నీకు తెలీదా? చెప్పు. చీర కట్టుకుంటే గాలాడదు, కింద లంగా వేసుకోవాలి, ఇంకొకటేసుకోవాలి, కుచ్చులు 10 కుచ్చులు చెక్కుకోవాలి అని చెప్తున్నావే, కట్టుకునే మాకు లేని బాధ చిన్న డ్రాయరు, షర్ట్ వేసుకునే నీకెందుకయ్యా అన్వేష్? చెప్పు, ఏ ఆడదైనా నీ దగ్గరకొచ్చి నాకు చీర కట్టుకుంటే గాలాడదు అని చెప్పిందా? చెప్పు. మొన్న మీ అమ్మగారు కట్టుకున్నారు. మీ అమ్మ చెప్పిందా నీ దగ్గరకొచ్చి, అన్వేష్ నాకు చీర కట్టుకుంటే గాలాడతలేదు అనేసి? చెప్పారా మీ అమ్మగారు నీ దగ్గరకొచ్చి? ఏం మాట్లాడుతున్నావయ్యా నీకు? మొత్తము డబ్బులెక్కువై బుద్ధి పోయిందేంది నీకు? ఇప్పటికన్నా అన్వేష్ మంచిగా మాట్లాడు. అండి, పేరు మోసిన సెలబ్రిటీలందరికీ ఒక విషయం చెప్తున్నాను. బట్టల గురించి మీరు ఇంతగనం మాట్లాడుతున్నారు గదా! మరి బంగ్లాదేశ్ గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మీరు ఇప్పుడు యువత ఏం చేస్తున్నారంటే, ఓన్లీ బట్టల ఇష్యూ మాత్రమే జరుగుతుంది. వేరేదేది జరగట్లేదు అని యువత అనుకుంటున్నారండి. కాబట్టి బట్టల గురించి కాకుండా బంగ్లాదేశ్‌లో ఏం జరుగుతుందో దయచేసి మీరు నోరు విప్పితే మీ అభిమానులుగా ఉన్న మా హిందువులు మొత్తము మారతారు. బంగ్లాదేశ్‌లో ఏం జరుగుతుందో తెలుసుకుంటారు. ఆ దాడుల గురించి మేము గూడా మెలకువగా ఉంటామండి. మీ అభిమానులకు దయచేసి మీరు మెసేజ్ ఇవ్వండి. బంగ్లాదేశ్‌లో ఏం జరుగుతుందో మీరు నోరు విప్పండయ్యా. దయచేసి మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. బట్టల గురించి వదిలేసి బంగ్లాదేశ్‌లో ఏం జరుగుతుందో చెప్పండి. ఆ పరిస్థితి మనకి రావద్దు అంటే మనం ఎలా మెలకువతోటి ఉండాలో, ఎలా మనమందరం ఐక్యతతోటి ఉండాలో, హిందువుల మీద దాడులు జరగకుండా ఎలా కాపాడాలో మన హిందూ యువతకు మీరు మెసేజ్ ఇవ్వండి. బట్టల గురించి దయచేసి ఈ ఇష్యూని ఇంతటితో వదిలేయండి. యాంకర్ గారు గాని, నాగబాబు గారు గాని, చిన్మయి గాని ఇంకెవరైనా సరే ఈ బట్టల విషయం వదిలేసి బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లో ఏం జరుగుతుంది? మన హిందువులపైన ఎలా దాడి జరుగుతుంది? దాని గురించి వివరించండి. సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వండి. పనికి వచ్చే మెసేజ్ ఇవ్వండి. పనికిరాని బట్టల మెసేజ్‌లు ఇవ్వకండి. అందరం సాంప్రదాయ బట్టలు ధరించాలి. హుందాగా ఉండాలి. మంచి బట్టలు ధరించాలని చెప్తున్నాం. అందరం అలాగే ఉందాం. మన సనాతన సంస్కృతిని, ధర్మాన్ని కాపాడుకుందాం. అలాగే సీతామాతను, ద్రౌపదిని ఎవరేమన్నా ఊరుకునే ప్రసక్తే లేదు. హిందువులు మారారు. మార్పు అన్వేష్‌కి మొదలైంది ఇప్పటినుంచి. మన హిందువుల దెబ్బ ఎలా ఉంటదో ఇంతవరకు అన్వేష్ వేరే వేరే వాళ్ళతోటి పెట్టుకున్నాడు. హిందువులతో పెట్టుకుంటే ఎలా ఉంటదో అన్వేష్ రుచి చూస్తున్నాడు. కాబట్టి ఇంకెవరు మన హిందూ ధర్మం జోలికి రాకుండా ప్రతి ఒక్కరికి మీకు తెలిసిన విధంగా నోరు విప్పండి. ప్రతి ఒక్కరు మన ధర్మాన్ని కాపాడండి. జై శ్రీరామ్.